ఎంపీ అభ్యర్థులు కానీ తమకు తాము ఓటు వేసుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే రిపీట్ కానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండడంతో తమ పార్టీకి కొన్ని చోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వారి కుటుంబాలు కూడా వారికి ఓటేయవు. ఎందుకంటే వారి ఇల్లు వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో లేకపోవడమే ఇందుకు కారణం. ఈ వింత పరిస్థితి తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కి ఎదురవుతోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్ర నగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. కాగా ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంటుంది. కానీ ఆమె ఓటు మాత్రం కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటర్ లిస్ట్ లో ఉంది. కాగా ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో తన ఓటును తనకు వేసుకోలేకపోతున్నారు మాధవిలత. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ పరిధిలో ఓటు ఉంది. ఇది చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సునీత మహేందర్ రెడ్డి తన ఓటును ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుంది. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి రావడంతో ఆయన సైతం తన ఓటును తనకు వేసుకోలేని పరిస్థితి. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. ఈయనకు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుంది. ఇది మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకి రావడంతో తన ఓటును వేరే వారికి వేయనున్నారు కాసాని.